ఎక్కడి నుంచి నిండా తిని చచ్చిపోదాం అనుకున్నా కదరా. ఇప్పుడు నిద్రొస్తుంది, ఎప్పుడు చచ్చాలరా నాయనా. వద్దు వద్దు సార్, లేదు తప్పు. స్వామి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. స్వామి సార్, అలా చేయకండి. కాదు, నేనంటే చచ్చిపోదామని వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఈ ప్రాంతంలో నిన్నెప్పుడు చూసినట్టే లేదే. ఎందుకు చనిపోదాం అనుకున్నా? చెప్తే నువ్వు ఏమన్నా అరుస్తావా, తీరుస్తావా? ఎందుకంటే కాసేపు ముందు నేను కూడా చనిపోదాం అనుకున్నాను. నువ్వు కూడా చచ్చిపోదాం అనుకున్నావా? సాగు కబురు కూడా భలే చల్లగా చెబుతున్నావే. నాకంటే ఏమి గుర్తుండదు, నీకేం ప్రాబ్లం? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. కోవిడ్ వచ్చినాక జాబ్ పోయింది. ఆ తర్వాత జాబ్ రాదు. వచ్చిన నేను కోరుకున్న జాబ్ రాదు. జాబ్ చేసిన జాబ్లో ఫోకస్ చేయలేకపోతున్నాను. అందుకే చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాను. చాలా అంబిషన్ ఉండేది నాకు. కానీ ఒక గొప్ప మాట తెలిసింది. ప్రపంచమంతా తిరిగిన దొరకని ఒక పరిష్కారం ఈ భారతదేశంలోనే దొరుకుతుంది. ఈ పరిష్కారం ఈ భారతదేశంలోనే ఉంటుంది. పరిష్కారం కోసం వచ్చావా? పరిష్కారం అంటే కారమా? అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే, సంజీవని. సంజీవనైనా గర్ల్ ఫ్రెండేగా, అర్థమైందిలే. అలా కాదండి, సంజీవని అనేది అన్ని సమస్యలకు పరిష్కారం అన్నమాట. ఇది ఈ భారతదేశంలోనే దొరుకుతుంది. ఆహా, పెళ్లి చేసుకొని తీసుకెళ్తాకేగా? కాదండి. ఇంకేం సమస్యలకి? నేను ఆశ్చర్యపోయాను.
ఈ దేశంకి వచ్చినాక ఈ దేశం విలువ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. ఈ దేశంలో సంజీవని జరుగుతుంది. ప్రపంచమంతా తిరిగిన దొరకని సంజీవని, దొరకని పరిష్కారం ఈ దేశంలోనే ఉంటది. కానీ దాని గురించి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. ఇంతకే మీ దేవురేటి? కొరియా. ఓహో, పక్కన కోతులుండే ఊరా? కాదండి, చాలా దూరం, వేరే దేశం నుంచి 10 దేశమా? మీ ఊర్లో కొండేటి లేదేటి? ఈ కొండ మీదే దూకి సావాలా? అలా కాదు, నాకు ఇప్పుడు చనిపోవాలని లేదు. ప్రపంచం అంతా తిరిగిన తర్వాత నాకు తెలిసింది, నాకు కావలసింది పరిష్కారం ఈ దేశంలోనే ఉంది. కానీ ఈ దేశం విలువ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. ఏ కొట్లో దొరుకుతుంది ఎంతకది? ఈ దేశంలోనే, ఈ కొండలో, ఇక్కడే కొండలో దొరుకుతుందా? కానీ దానికి 10 ఏమన్నా బంగారమా? కాదండి, ఇది బంగారం కంటే ఎక్కువ విలువైన. దానికోసం మనకు కష్టపడాల్సి ఉంటుంది. విలువైందంటే లావుగా ఉంటుందా బాగా? కాదండి, నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు తీసుకెళ్ళిన ప్లేస్ కూడా రావాలి కదా. అవును, మరి నీ మాట కూడా వినాలి కదా. అవును మరి. నేను టీలో చూసా, నీలాంటి వాళ్ళని చాలా మంది జనాలు ఎత్తుకెళ్ళి అమ్మేసేస్తారంటగా. అలాంటి ఏం లేదు, అవి సినిమాలో జరుగుతాయి. నేనైతే ఇక్కడ సంజీవని కోసం వచ్చా, ఎందుకంటే నాకు తెలుసు ఈ సంజీవని కేవలం భారతదేశంలోనే జరుగుతుంది. అది దొరికితే నాకు కూడా ఇస్తారా? మీరే ఎత్తుకెళ్ళిపోతారా? అది నీకు కూడా అవసరం, నాకు కూడా అవసరం. నీకు కావలసింది నాకు కావాలి, నాకు కావలసింది నీకు కావాలి. ఒక సరైన మార్గంలో ఉంది జీవితం గడపాలి, అంతే కదా నాకు కావలసింది. అయితే ఈ పరిష్కారం కోసం మనకు కష్టపడాల్సి ఉంటుంది. నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధం. ఓకే, డన్. ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఏంటి సిద్ధం అంటే డామ్ అంటావా? కాదు, నేను ఎస్ అన్నాను. ఎస్ అంటే మనము కోరుకుంటే అన్నీ చేసుకోగలుగుతాం. We can do it if we think we can. అర్థమైందా? ఓకే.